ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాగా కాదు, 175కు 175 అంటూ దూసుకుపోతున్నారు. 3-4 నెలల కిందటి వరకు ఏపీలో పరిస్థితి ఇది. మరో ఛాన్స్ కోసం జగన్ ఎత్తులు వేస్తున్నారు. ఆయన తన జగన్ మాయతో జనాలను మాయ చేయగలరు అంటూ కొందరు గట్టిగా ఎదురుగా బల్ల ఉంటే అది గుద్ది మరీ వాదించారు. అయితే రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరని, పెద్దగా శ్రమ పడవలసిన అవసరం కూడా లేకుండానే అందరికీ అర్థమైపోయింది. ఆ అందరిలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. జగన్కు జనం రెండో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణలో ఎప్పటినుంచో చెప్పుకుంటున్నారు, గుసగుసలు పోతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు అనాల్సిన పని లేకుండా జగనే స్పష్టంగా చెప్పేశారు. తనకు మరో ఛాన్స్ లేదని, ఇచ్చిన ఒక్క ఛాన్స్ తోనే సంతృప్తి పడి హాయిగా ఓడిపోతే ఆనందంగా ఇంట్లో కూర్చుంటారని ఆయన చెప్పేసుకున్నారు. నవరత్నాల మీద పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. అలాగే సంక్షేమం పేరిట క్రమం తప్పకుండా బటన్లు నొక్కుతూ ఖాతాలో డబ్బులేస్తుంటే ఆ డబ్బులు తీసుకున్న వారు తనకు కాక ఇంకెవరికి ఓటేస్తారు అన్న ధీమా మాయమైపోయింది. అయితే ఈ విషయం అర్థం చేసుకోవడానికి జగన్కు 4.5 పైచిలుకు సమయం పట్టింది. కానీ జగన్ అధికార పగ్గాలందుకున్న 3 ఏళ్లకే జగన్కు మరో ఛాన్స్ ఇవ్వకూడదని జనం నిర్ణయం తీసేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దగ్గరుండి పరిశీలిస్తున్న వైసీపీ నేతలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు అర్థం కాని వారికి జగన్ ఆదేశం మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న వాస్తవం కళ్లకు కట్టింది. అందుకే ఎటు ఓడిపోయేదానికి మళ్లీ గడప గడపకు అంటూ జనం ఇళ్ల ముందుకు వెళ్లి పరాభవాన్ని ఎదుర్కోవడం ఎందుకు అన్నట్లుగా ఆ కార్యక్రమానికి ముఖం చాటేశారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ సంతృప్తి చెందిన దాఖలాలు కనిపించడం లేదని వైసీపీ జెండా మోస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అర్థమైపోయింది. గత ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండేదని, జగన్ సర్కార్లో సంక్షేమము అరకొరగానే ఉంది, అభివృద్ధి ఆనవాలే కనపడకుండా పోయిందని జనం ముఖం మీదే చెబుతూ ఉండడంతో ఈసారి ఎన్నికల్లో మరో ఛాన్స్ అని అడిగితే ప్రజలు నో ఛాన్స్ అనడం ఖాయమని పార్టీ నేతలే అంటున్నారు. జగన్ రెడ్డి మాట తప్పను మడిమ తిప్పను అంటే నిజమే అనుకొని ఆయన వెంట నడిచి గత ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టిన ప్రజలే ఈనాడు జగన్ రెడ్డి మాట తప్పడం, మాట తిప్పడం మాత్రమే కాదు, మా విశ్వాసాన్ని సైతం పూర్తిగా కోల్పోయారని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. రాష్ట్రంలో చిన్న పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకైతే రావడం లేదు. ఒకసారి కాదు 2-3 సార్లు టెండర్ ప్రకటనలు ఇచ్చినా టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా అని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు ఆందోళనలు చేయడమే కాదు, ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్కు ఏదో మేలు చేసేందుకు కేటాయించే నామినేషన్ పనులు చేయడానికి కూడా క్షేత్రస్థాయి నాయకులు క్యాడర్ ముందుకు రావడం లేదు. మాకు పనులొద్దు మహాప్రభో, ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇప్పించండి చాలు అంటూ దండం పెట్టేస్తున్నారు. ఇది జగన్ పట్ల ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతల క్యాడర్కి కూడా నమ్మకం పోయింది అనడానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇక వైసీపీ గ్రామ సర్పంచులు కూడా వదిలిపెట్టి పారిపోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలైన సర్పంచులు మీరిచ్చిన పదవికి ఒక దండం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి 2 దండాలు అని చెప్పి పొరుగు రాష్ట్రాలకు పోయి కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వం భూములు, ప్లాట్స్ వేసి అమ్మి ఖజానాలోకి సొమ్ము జమ చేద్దామనుకుంటే వాటిని కొనే నాదుడే కనిపించే పరిస్థితి కంటే ప్రభుత్వానికి అవమానం ఇంకేముంటుంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రిప్ క్యాపిటల్ వైజాగ్ మహానగరంలోనే ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రాలేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లో సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. అయినా స్పందనే లేదు. చివరికి చేసేది లేక దరఖాస్తు గడువును 2 సార్లు పొడిగించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అయినా నో రెస్పాన్స్. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికి క్రేజ్ ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు, క్లియర్ టైటిల్ ఉంటుంది. ఇక అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో హ్యాపీ నెస్ట్ అనే ప్రాజెక్టు చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా, ఎన్నిసార్లు గడువు పెంచినా కనీస స్పందనే రాలేదు. అంటే
జగన్ రెడ్డి మీద ప్రజల్లో విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరిద్దరిని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న లబ్ధిదారులు కూడా జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సుముఖంగా అయితే లేరు. మీటలు నొక్కి నోట్లు వేశాం, ఓట్లెందుకు వేయరు అంటూ జగన్ రెతమ పేదరికాన్ని పరిహాసం చేస్తున్నారని వారు భావిస్తున్నారు. అలా ప్రజలు, పార్టీ నాయకులు, క్యాడర్ అందరూ కూడా జగన్ రెడ్డికి మరో ఛాన్స్ లేదన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు. ఇంకా జగన్ రెడ్డి మీద నమ్మకం మిగిలిన వారు ఎవరైనా ఉన్నారంటే షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి సొంత చెల్లిపైనే కనీసం మమకారం చూపలేని వ్యక్తి ఇక ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతగా ఉంటారు అంటూ నో ఛాన్స్ టు జగన్ రెడ్డి అనేస్తున్నారు. ఇక చివరిగా తనకు మరో ఛాన్స్ మీద ఆశలు పెట్టుకున్న జగన్ కు కూడా సరిగ్గా ఎన్నికల ముందు జ్ఞానోదయం అయినట్లయింది. అందుకే ఓడిపోయినా బాధపడను అంటూ చేతులెత్తేశారు. మరో ఛాన్స్ అంటూ అడిగి లేదనిపించుకోవడం కంటే ముందే వద్దని చెప్పేయడం మేలు అన్న నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు జగన్ మాటలను విశ్లేషిస్తున్నారు.